స్థలం దక్షిణ భారత తీరంలో ఉన్న చిన్న చేపల గ్రామం వేలంకని. ప్రధాన పాత్రలు: నీలవేణి, ఒక అనాథ బాలిక, సముద్రాన్ని ప్రేమించేవారే. సముద్ర దేవత, సముద్ర తల్లి, శాంతికి ప్రతీక. వీరన్న, లాభం కోసం సముద్ర సంపదను దోచే కోడి శికారి. దేవరాముడు, గ్రామ పెద్ద, తత్వవేత్త. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తుఫాను కథ ప్రారంభం. వేలంకని గ్రామంలో ప్రతి రాత్రి సముద్రం దగ్గరకి వెళ్లకూడదు అనే నిబంధన ఉంది. ఎందుకంటే ఎక్కడ ఒక రహస్య శబ్దం వినిపిస్తుంది, అది ఎవరికైనా నిద్రలో పిలవటంలా ఉంటుంది. గ్రామస్థులు దీన్ని సముద్ర దేవత పిలుపు అని అంటారు. నీలవేణి అనే పేద బాలిక సముద్రాన్ని ఎంతో ప్రేమిస్తుంది. చిన్ననాటి నుండి సముద్రపు అలలతో మాట్లాడేది. ఆమెకు ఒక కల, ఒక రోజు సముద్రం తనను పలుకుతుందనేది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. నెలవంక రహస్య పిలుపు. ఒక రాత్రి నీలవేణికి సముద్రం నుండి స్వప్నంలో పిలుపు వస్తుంది, రక్షించు నన్ను. భయపడకుండా ఆమె ఒంటరిగా సముద్ర తీరానికి వెళ్ళుతుంది. అక్కడ నీలవర్ణపు కాంతిలో మెరిసే పాత శిల కనిపిస్తుంది. ఆ శిలపై చేతిని పెట్టగానే నీలవేణి నీటిలోకి లీనమవుతుంది. కాని మునిగిపోదు, ఒక అద్భుత లోకంలోకి ప్రవేశిస్తుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. జలకన్య సముద్రలోకం, దేవత దర్శనం. నీలవేణి ఎదురుగా ఒక అద్భుతమైన స్త్రీ దర్శనమిస్తుంది. ఆమె శరీరం నీలి ముత్యాలతో, కళ్లలో సముద్రపు ఆత్మ. నేను సముద్ర దేవత. నా శక్తిని ఒక నరుడి స్వార్థం వల్ల కోల్పోయాను. నీలో ఉన్న శుద్ధ హృదయమే నన్ను రక్షించగలదు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు వీరన్న దుష్టయత్నం. ఇంతలో గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ చెత్త మనిషి, వీరన్న, సముద్రంలో దాచిన పాత దేవత శిలను తవ్వి అమ్మి డబ్బు సంపాదించాలన్న తలంపుతో వస్తాడు. అతనికి ఓ మంత్రికుడి సహాయం ఉంది, సముద్ర శక్తిని బంధించే తంత్రం. అతను ఆ శిలను తవ్విన క్షణం నుండి గ్రామంలో అలలు పెరిగి, తుఫాన్లు రావడం మొదలవుతుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. సుడిగాలి నీలవేణి త్యాగం. సముద్ర దేవత నీలవేణిని ఆశీర్వదించి, తానే ఒక రక్షణ కవచంగా మారుతుందని చెబుతుంది. కాని అది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. నీలవేణి తన ప్రాణాలను పణంగా పెట్టి, ఆ శిలను తిరిగి సముద్రంలోకి నిమజ్జనం చేస్తుంది. అంతే, తుఫాను ఆగిపోతుంది. సముద్రం నిశ్శబ్దమవుతుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఉదయిస్తున్న సూర్యుడు అంతిమ విజయం. వీరన్న బానిసలుగా మారిపోతాడు, దేవత శాపం వల్ల. నీలవేణి సముద్రంలోకి లీనమై నవ సముద్ర దేవతగా మారుతుంది. ప్రతి సంవత్సరం ఆమె జ్ఞాపకార్థం గ్రామంలో సముద్ర పూజ జరుగుతుంది. అలలు మధురంగా ఆమె పాటల్ని పాడుతుంటాయి.